ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అమ్మ బర్త్డే. సో ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను కదా. సో అమ్మ 1951లో పుట్టారు. సో 76 ఇయర్స్ నిండుతుంది. సో యాక్చువల్గా ఈ ఇయర్ కూడా కొద్దిగా లైట్గా చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం, మా ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా అనుకున్నాము. కానీ మా ఇంట్లో ఆ పెద్దావిడ ఉండింది కదా, మా తాతయ్య వాళ్ళ చెల్లెలు, ఆమె చనిపోవడం వల్ల వద్దు అని అనుకున్నాము. అందువల్ల మేము ఈసారి అమ్మ దగ్గరికి కూడా వెళ్ళలేదు. మొన్నే వెళ్ళొచ్చాం కదా అని చెప్పేసి. కానీ నేను లాస్ట్ టైం అనుకున్నది ఏంటంటే, ఇక ప్రతి పుట్టినరోజు అమ్మతో గడపాలి అని చెప్పి. యాక్చువల్గా వాళ్ళు ఇప్పుడు బర్త్డేలు చేసుకునేది కూడా లేదు. కాకపోతే మేము ఏదో చిన్న గ్యాదరింగ్ లాగా పెట్టి, ఎట్లా ఏదో ఒక ఇది ఉండాలి కదా, అందరూ గ్యాదర్ చేసుకోవాలన్నా, అందరూ ఒకసారి కలవాలన్నా ఏదో ఒక సమయ సందర్భం ఉండాలి. ఇప్పుడైతే ఫ్యామిలీ గ్యాదరింగ్ అని పెట్టుకుంటున్నాం, కానీ అప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లోనే కలుస్తూ ఉండేవాళ్ళం. సో అలా అని ఇక నేనైతే మార్క్ చేసుకున్నాను, ప్రతి సంవత్సరం అమ్మకి ఇట్లా అందరినీ పిలిచి జస్ట్ గ్యాదరింగ్ లాగా చేయాలని చెప్పి. కానీ ఈసారి మాత్రం అది అవ్వలేదు. ఇక అమ్మ గురించి చెప్పాలంటే, అమ్మ మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో అమ్మ మాటలు విని ఉంటారు. అమ్మతో కూడా ఒక వీడియో చేశాను, అంటే స్పెషల్గా తను చెప్పిన మాటలు మీకు వినిపించడం కోసం. అమ్మ అయితే నా లైఫ్లో ఒక రోల్ మోడల్ అని చెప్పచ్చు. ఎందుకంటే నాన్నతో మేము ఏ విషయం షేర్ చేసుకునేవాళ్ళం కాదు, ఏ విషయం ఉన్నా అమ్మతోనే షేర్ చేసుకునేవాళ్ళం. నాన్న ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. అందువల్ల నానంటే భయం, అమ్మ అంటే ప్రేమ, అలా ఉండేది. తను ఎప్పుడు కూడా మాకు, మేము చిన్నప్పటి నుంచి కూడా మనం అందరితో ఎలా ఉండాలి, మనం ఎలా బతకాలి, మనం ఎలా సంపాదించుకోవాలి, ఉన్నదాంతో ఎలా హ్యాపీగా ఉండాలి అనేది మనకు చెప్తూ ఉండేదన్నమాట. లైఫ్లో ఎప్పుడు కూడా మనం ఒకరిని మోసం చేయకూడదు, అలాగే నువ్వు కూడా మోసపోకుండా చూసుకోవాలి. ఎప్పుడు కూడా వీలైనంత వరకు అబద్ధాలు చెప్పొద్దు. మ్యాక్సిమం ఒకరికి మనం చెప్పే నిజం వల్ల ఒకరు బాధ కలిగించేటప్పుడు తప్పితే ఎప్పుడూ అబద్ధాలు చెప్పొద్దు అని చెప్పి చెప్తూ ఉండేదన్నమాట. ఇంకా తను ఏదైనా, నేను ఒక సమస్యలో ఇరుక్కున్నప్పుడు, లేదా సమస్యని సాల్వ్ చేయలేనప్పుడు, లేదా చాలా లోగా ఉన్నప్పుడు నేను అమ్మకు కాల్ చేస్తే కనుక చాలా చాలా రిలాక్స్ అయిపోతాను. ఎందుకంటే తను చాలా స్పోర్టివ్గా తీసుకుంటుంది. ఏ విషయాన్నైనా, ఎంతటి పెద్ద విషయాన్నైనా కూడా చాలా తను చెప్పే విధానంలో ఓ ఇంతేనా అనిపించేలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా ఫైనాన్షియల్గా నష్టపోయినప్పుడు కూడా తను ఇచ్చే బూస్టప్ ఉంటుంది చూడండి, అది నిజంగా నేను మళ్ళీ పోగొట్టుకుంది నేను మళ్ళీ చిటికెలో సంపాదించగలుగుతాను అనేలా తను నన్ను బాగా ఇన్స్పైర్ చేస్తుందన్నమాట. ఒక చిన్న షార్ట్ పెట్టాను కదా అమ్మ బర్త్డే అనే వీడియోలో, దానిలో కొన్ని కమెంట్స్ వచ్చాయన్నమాట. అమ్మ ఉంటే నాకు ఎంత బాగా చూసుకునేది, ఇప్పుడు మాకు అమ్మ లేరు అని ఒక ఆవిడ కామెంట్ పెట్టింది. అదేవిధంగా మాకు అమ్మ లేరు అనే మాట వినడం కూడా చాలా కష్టంగా ఉంటుంది నాకు. మనం చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం, పిల్లలు ఆస్తులన్నీ తీసుకొని వాళ్ళని సరిగా చూడకుండా, చాలా ఈవెన్ సావుకార్ జానకి గారు కూడా చెప్తూ ఉన్నారు, మొన్న ఏదో వీడియో చూస్తుంటే, పిల్లలకి ముందే ఆస్తులు ఇవ్వకూడదండి, ఇచ్చేస్తే చూడండి నా పరిస్థితి అవుతుంది. ఇలా చాలామంది పెళ్ళయ్యాక పిల్లలు మారిపోయారు, అమ్మ నాన్న సరిగా చూసుకోవట్లేదు, అవన్నీ కూడా మనం చాలా వీడియోస్లో వింటూ ఉంటాం. ప్రత్యక్షంగా మనం చుట్టుపక్కల వాళ్ళతో కూడా చూస్తూ ఉంటాం. మా వారు అంటూ ఉంటారు, వాళ్ళ మదర్ చనిపోయినాక నేను చాలా అనాథనైపోయాను అని చెప్పి. ఏంటి అలా అంటున్నావు, అనాథ అయిపోయేది ఏంటి, మేము ఉన్నాం కదా అంటే, ఏమైనా మీరు అమ్మ ప్లేస్ని మీరు ఎప్పుడు భర్తీ చేయలేరు, అమ్మ ప్లేస్ అమ్మదే అని చెప్పి చెప్తూ ఉంటారు. సో తను ఎప్పుడు అంటూ ఉంటారనమాట, ఎవరిష్టం అని మేము క్యాజువల్గా ఎప్పుడైనా అడిగినప్పుడు ఫస్ట్ మా అమ్మే ఇష్టం, తర్వాత మీరు ఇష్టం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఉంటే డైలీ ఒక 2 to 3 టైమ్స్ అయినా ఫోన్ చేస్తూ ఉంటారు, ఏరా ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా, ఎక్కడున్నావు అని చెప్పి. తర్వాత తన ఆరోగ్య సమస్యల గురించి ఏదో ఒకటి రోజు యావరేజ్గా 2 to 3 టైమ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అంత అఫెక్షనేట్గా ఉన్నప్పుడు సడన్గా వాళ్ళు లేరు అంటే ఆ మాట కూడా వాళ్ళు భరించలేరు. సో మా వారు ఇప్పటికి కూడా కోలుకోవడం కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నల్లో అమ్మ అంటే చాలా అటాచ్మెంట్ అనమాట. ఒక్కొక్కసారి మనం ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ అటెండ్ చేయకపోతే వాయిస్ మెయిల్లోకి వెళ్ళి హలో హలో అని మాట్లాడడం, అవన్నీ రిపీటెడ్గా వింటూ ఉంటాడనమాట.
తర్వాత మన చెవు తగిలి కొన్ని రికార్డ్ అయినాయి. ఆ రికార్డ్ అయిన ఆ వాయిసెస్ అవి వింటూ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక కాలమే మరిపించాలి తను కోల్పోయిన వాళ్ళ మదర్‌ని. అలా కొన్ని మనం దగ్గర వాళ్ళని దూరమైనప్పుడు చాలా బాధగా అనిపిస్తది. చాలా వీడియోస్‌లో నేను చూసాను. అయ్యో! మేము మా మదర్ ఉన్నప్పుడు మేము ఇది చేయలేకపోయాము, అది చేయలేకపోయాము అని చెప్పి ఫీల్ అవుతూ వీడియోస్ పెడుతూ ఉంటారు. కానీ పొయ్యాక ఆ ఫీల్ అవ్వడం కంటే కూడా ఉన్నప్పుడు వాళ్ళకి మన నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది మనం ఆలోచించి వాళ్ళకి ఇవ్వగలిగితే నిజంగా మనం ఎన్నో కోట్ల పుణ్యం సంపాదించుకున్నట్లు అని అనిపిస్తూ ఉంటది నాకైతే. ఈవెన్ మా వారు కూడా చెప్తూ ఉంటాడు. అప్పుడప్పుడు వెళ్తూ ఉండు, మీ అమ్మతో టైమ్ స్పెండ్ చేస్తూ ఉండు అని చెప్తూ ఉంటారు. చాలామంది అమ్మ ఒక్కటే కదా ఉంటది, తీసుకురావచ్చు కదా, మీ దగ్గరే ఉంచుకోవచ్చు కదా అంటారు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ ప్రదేశాల్లో ఉంటేనే హ్యాపీగా ఉంటారు. మనం ఇప్పుడు బెంగుళూరుకి వచ్చిందనుకోండి, వాళ్ళకి ఏం టైం పాస్ అవుతది? మనం ఏదో పని చేసుకుందామా, తలుపులు మూసుకొని లోపల కూర్చోన్నామా అంతే ఉంటది. అక్కడైతే అనురాగం, ఆప్యాయతలు, ఆ పలకరింపులు ఎన్నో వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కూడా మెరుగు చేసే అవకాశం ఉంటదనమాట. మనం పల్లెటూరులో గాని ఉంటే గనక. మీరు యాజ్ యూజువల్ మీరు చూసినట్టే మా ఇంట్లో గాని చూస్తే ఎప్పుడూ సందడి సందడిగా ఉంటది. అందరూ రావడం, కూర్చోవడం, సరదాగా అందరూ మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే వాళ్ళకి ఆనందాన్నిస్తది. అందుకే డాక్టర్లు పేషెంట్ చనిపోయే ముందుటప్పుడు కూడా ఎందుకు చెప్తారంటే వాళ్ళు ఆహ్, ఉన్న ప్రదేశంకి తీసుకెళ్ళండి. వాళ్ళు ఎక్కడ స్టే చేస్తారో అక్కడికి తీసుకెళ్ళండి. లాస్ట్ చివరి రోజుల్లో వాళ్ళు హ్యాపీగా గడుపుతారనేది డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఇందుకేనేమో అనిపిస్తూ ఉంటది. అదే అమ్మ ఎప్పుడైనా రమ్మంటే రామ్మా ఒక 10 డేస్ ఉండేసొద్దు అంటే కూడా, ఎందుకు మీరొస్తున్నారు చూస్తున్నాను. ఇంకెందుకు నేను మళ్ళీ రావడం. నాకిక్కడే బావుంది, హాయిగా ఉంది అని అంటూ ఉంటది. సో, తను ఎక్కడ హ్యాపీగా ఉంటదో అక్కడ ఉంచడం కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటది నాకు. సో, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే తను గూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాను. అమ్మ చాలా పేషెన్స్ ఎక్కువనమాట. పేషెంట్‌లని చూడడంలో గూడా చాలా పేషెన్స్ ఎక్కువ. మా అమ్మమ్మని, మా తాతయ్యని, మా నాన్నని, మా ఇంట్లో ఉన్న పెద్దావిడని అందరిని గూడా బాగా జూసింది. ఒక్కొక్కసారి ఏదైనా క్లీన్ జేయాల్సొచ్చినప్పుడు ఏదైనా అయిష్టంగా ఉన్నప్పుడు నేను అడుగుతూ ఉంటాను. అమ్మ నేనైతే చేయలేనమ్మా. నువ్వైతే ఎంత జేస్తున్నావు, ఇష్టంగా జేస్తున్నావు అంటే, నువ్వు గూడా ఆ పరిస్థితి వచ్చినప్పుడు చేస్తావు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు చెయ్యాలి గూడా అని చెప్పి చెప్తూ ఉంటది. చాలా ఇంకా ఏంటంటే మనం మన పెద్దవాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. మనం చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. వాళ్ళు లేలేని పరిస్థితిలో ఉన్నప్పుడు లేదా వాళ్ళకి మన హెల్ప్ అవసరమైనప్పుడు ఖచ్చితంగా మనం దగ్గరుండాలి అనేది మనం మన పిల్లలకి చెప్పాలంటే మనం అది చేసుండాలి అని అనిపిస్తూ ఉంటది నాకైతే. ఇంకా ఏంటంటే ఎప్పుడు చాలామంది నన్నెవరు చూస్తారు? నేను మంచంలో పడితే నా పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళైతే ఎప్పుడు పాజిటివ్‌గా థింక్ చేస్తే బెటరేమో అనిపిస్తది. ఎందుకంటే నా పరిధిలోనే నేను ఇద్దరిని, ముగ్గురిని చూస్తున్నాను. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లయింది. అందుకే చెప్తూ ఉన్నాను. పెద్దవాళ్ళైతే మమ్మల్ని ఎవరు చూస్తారో అని అనుకోక్కర్లేదు. మమ్మల్ని ఎవరు చూసే పరిస్థితి రాకుండా దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళాలి అని అనుకుంటే బావుంటది. ఎందుకంటే అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకోవాలి. ఈవెన్ మా అమ్మ కూడా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటది. నేను అబ్దుల్ కలాం లాగా చనిపోవాలి. చుట్టుపక్కల వాళ్ళు అయ్యో! ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ఈరోజు నిన్న మాట్లాడింది. ఈరోజు మాట్లాడింది అని అనుకోవాలి అని చెప్పి చాలా సార్లు అంటూ ఉంటది. దేవుడు అమ్మకి ఉన్నన్ని రోజులు ఆరోగ్యం ఇవ్వాలని, అలాగే అమ్మ ఎప్పుడు గూడా నవ్వుతూ ఉండాలని, ఎప్పుడూ ప్రశాంతంగా, హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. అమ్మ మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.